హరి ఓం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటిరాయడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. ఓం నమో కృష్ణ. నమో కృష్ణ. పురుషోత్తముడు జన్మించాడు. గోకులంలో వచ్చి యశోద పక్కన ఉన్నాడు అని ఆనందంలో ప్రజలందరూ ఉన్నారు. ఇంతలో శ్రావణభూతి గురువు గారు యథా గురు తదా శిష్య అని ఒక సామెత ఉండేది. యథారాజా తదా ప్రజ అది సామాన్యంగా ఉండేది. ఇది కూడా ఒక సామెతగా ఎందుకు పెట్టుకోకూడదు అన్నాడు. పెట్టుకో, నువ్వు పెట్టుకోవాలంటే ఎన్ని సామెతలన్నా పెట్టుకోనైనా, ఇంతకీ ఏమిటి బాధ అని అడిగాడు సత్యనిషుడు. యథా గురు సదా శిష్య, దీని గురించి మాట్లాడదాం అవుతున్నా, కథ చెప్తారా అని అడిగాడు. చెప్తాను, ప్రయత్నిస్తాను. అగ్రహారం అనే గ్రామంలో ఒక సోమరిపోతూ ఉండేవాడు. వాడు వయసు వచ్చాడు. వాడి కష్టపడి పనిచేయాలని వాడికి ఆసక్తి లేదు. ఆ కాలంలో అందరూ కూడా అనేక కార్యక్రమాలు చేసి ఇలా జీవనం బ్రతుకుతూ ఉండేవాళ్ళు, జీవన విధానం ద్వారా బతికేవాళ్ళు. అయితే వీడు మాత్రం కష్టపడాలని ఇష్టమే లేదు. కష్టం అంటే ఇష్టం లేదు. అందరూ ఏ విధంగా ఆనందంగా సంతోషంగా బతుకుతున్నారో ఆలోచించారు. అయితే అది ఆ కాలం కొంత కరువు ప్రాంతం వచ్చింది కాబట్టి ఆ కరువులో అనేక మంది భిక్షం కోసం ఇతర గ్రామాలకు వెళ్ళారు. వీడు కూడా ఓహో మనం కూడా వెళ్తే బాగుంటుంది అనుకొని వెళ్ళాడు. వెళ్తూ ఉంటే దారిలో ఒక చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మునీశ్వరుడు ఆయన దివ్య మహిమ కలిగినవాడిని అక్కడ గ్రామస్తులందరూ కూడా నమ్ముతారు. వాళ్ళు ఏం చేశారంటే అందరూ ఆ రోజు అంతంత ప్రసాదం చేసుకొని ఇంట్లో అంత పాయసం, అంత పరమాన్నం, తర్వాత పొంగలి, ఏదో ఇలాంటివి 4-5 ప్రసాదాలు తెచ్చి ఆయన ముందర పెట్టి ఆయన్ని వేడుకుంటున్నారు. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. పెట్టేసి వాళ్ళ పాటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఆయన కళ్ళు తెరలేదు, వాటి తినటం లేదు. ఇది చూశాడు ఈ యొక్క యువకుడు. చూసి ఆడికి వెళ్ళి స్వామిని స్వామి స్వామి అన్నాడు. ఆయన కళ్ళు తెరవలేదు. ఓహో ఇదే ధ్యానంలో ఉన్నాడు, ఈ పదార్థాల్లో మనమే తినేస్తే పోలే అని చెప్పుకొని మళ్ళీ ఆ ఆకులు తీసుకొని అన్ని తినేసి ఖాళీకి అక్కడ పారేసేసాడు. ఇది బాగుంది ఈ జీవన విధానం. ఇప్పుడు చూడు మనం కళ్ళకుంటేనే ఆహారం తెప్పించుకోవచ్చు అనేసి అనుకొని ఒక దగ్గర కూర్చున్నాడు. ఇంకొక దూరం వెళ్ళి ఇంకో దగ్గర కూర్చున్నాడు. అక్కడ ఒక చిన్న రాజ్యం, అది రాజు పరిపాలిస్తున్నాడు. విడిగా అబ్బాయి చెట్టు కింద కూర్చొనేసేసి వేషం వేసుకున్నాడు. కాషాయ వేషం ధరించి కూర్చొని అలా వెళ్తున్నటువంటి అనేక మంది ఒక 3-4 యువకులు ఉన్నారు. వాళ్ళ ఇదే పరిస్థితి, సోమరిపోతులు. వాళ్ళు కూడా ఏవో చెట్లు, కాయలు, కొమ్మలు ఇవో చూస్తూ అక్కడ దొరికిన తినాలని అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చూశాడు. నాయన ఇలా రండి అన్నాడు. వచ్చారు వాళ్ళు. ఎందుకు మీరు ఈ ప్రయత్నం అంటే, ఏదో బతకాలి కదండి, నేను బతికే మార్గం చెప్తాను, గొప్ప మార్గం చెప్తాను, నా దగ్గర కూర్చోండి. ఇలాంటి బట్టలు ధరించిన తర్వాత నేను చెప్పే మంత్రం చెప్తూ కూర్చోండి, ఇక్కడ అంతమంది ఆహార పదార్థాలు తెచ్చి పెట్టారు అని అన్నాడు. సరే వాళ్ళు కూడా వేషం మార్చుకున్నారు. పక్కన కూర్చున్నారు శిష్యులుగా. ఈయన ఏం చేస్తున్నాడు, అన్నం, పరబ్రహ్మం, ఆహారం, ఆరోగ్యం, ఏదో 4 మాటలు వచ్చి 4 మాటలు చెప్తున్నాడు. వాళ్ళు కూడా అదేం పలుకుతున్నారు. ఇంత లోపల ఈ విషయం ఆ రాజుకి తెలిసింది. ఏమీ కొత్త ఎవరో ఋషి ముని పక్కనే వెలిసాడంట కొంచెం దూరంలో అని అందరూ చెప్పుకుంటూ ఉంటే ఈ ఎట్లా తెలిసింది ఇది. రోజు వాళ్ళు ఆ ముని కోసం పోయేటప్పుడు ఇలాంటి వీళ్ళు ఉన్నారు కాబట్టి ఓహో ఇక్కడ కూడా ఒక మంచి గురువు ఏర్పడి ఉన్నారు, జ్ఞానబోధ చేస్తారు అనుకొని
ఆహార పదార్థాలు తెచ్చి పెడుతున్నారు. కళ్ళు మూసుకొని ఉండేది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆహారం అంతా తినేసేది. అవన్నీ ఎత్తి వారగా పారేసి వాళ్ళు మరలా వచ్చి గురువు తిన్నారా లేదా అని చూసి వాళ్ళు ఏం చేస్తారు, గురువు వదిలే ప్రసాదం తిని అది ప్రసాదంగా భావించి ఆరోగ్యంగా భావించారు. ఇది మాత్రం తిని శుభ్రంగా పారేస్తున్నారు. ఈ విషయం కనిపెట్టారో గ్రామస్తులు ఆ పౌరులు. వెంటనే రాజుగారు తెలిపారు. రాజుగారు నేరుగా వచ్చేసారు. ఎవరు ఏమైనా ఎవరు స్వామి మీరు ఎవరండి ఏమి అని అడిగాడు. మేము గురువులం అన్నాడు. మీరెవరు అన్నాడు. శిష్యులం అన్నాడు. నువ్వేం చేస్తూ ఉంటావు అంటాడు. నేను బోధిస్తూ ఉంటాను. శిష్యుల్ని మీరేం చేస్తుంటారు. మేము వింటుంటాం అని అన్నారు. అదే ఆయన ఏం చెప్తాడు మీరే వింటున్నారు అని. ఆయన చెప్పేదే వింటున్నాము స్వామి రాజుగారు అన్నాడు. అవయ్యా నువ్వేం చెప్తున్నావు. నేను చెప్తున్నాను అదే చెప్తున్నాను జ్ఞానం. వాళ్ళు వింటున్నారు. ఏం జ్ఞానం చెప్తున్నారు శిష్యుల్ని అడిగాడు. ఆయన ఏం చెప్తారు అదే మేము వింటున్నాం. మేమే వింటున్నాం ఆయన అదే చెప్తున్నాడు. మేమే వింటున్నాము అదే ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అది మేము వింటున్నాము. ఇదే మాట 4-5 సార్లు అని వాళ్ళు అనుకుంటూ ఉండేసరికి రాజు కోపం వచ్చేసింది. ఓహో వీడెవడో దొంగ సన్యాసిగా ఉండని వాళ్ళని అట్లా విచారిస్తే వీరి యొక్క జాతకం అంతా బయటపడింది. అంతే వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి ఒక కారాగారంలో వేసేసేసి ఇక్కడనే పడి ఉండు, మీకు అన్నం లేదు ఏమీ లేదు పోండి అని. అంతే కాళ్ళ మీద పడిపోయి వేడుకున్నాడు. అక్కడే ఉన్నటువంటి అక్కడ భూమిలో ఉన్నట్టు కొంత పొలాన్ని తోటలోకి వెళ్ళి ఈ తోట పనులంతా చేయండి రాత్రి పగలు, తర్వాత 24 గంటల తర్వాత మీకు ఆహారం, అంతవరకు ఒక ఏం కూడా మెతుకు కూడా ఏం అనేసి రాశాసనం. ఎవరు వాళ్ళని ఏం చేయలేకపోయారు. వాళ్ళు సోమరిదంతో కూర్చుంటే ఈ యొక్క సైనికులు వచ్చి 4 కొడుతున్నారు. లేయడం పని చేయడం, మళ్ళీ దెబ్బలు తినడం, మళ్ళీ పని. వాళ్ళు కలిసిపోయి ఆయాసపై పడిపోయారు. ఇలా ఉంటుంది పరిస్థితి నాయన. ఈ యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా యథా గురు తదా శిష్య. ఆ ఒక జ్ఞానం లేని గురువు నమ్ముకున్న దానివల్ల వీళ్ళు హోనమని ఆ వాళ్ళు అతని వాళ్ళు కూడా హోనమని ఇలా ఉంటుంది అని చెప్పాడు సత్యనిష్ఠుడు. అప్పుడు గ్రామస్తులంతా కూడా దాన్ని విని ఆనందించారు. ఇలాంటి గురువులు కూడా ఉంటారంటే ఎందుకుండరు, ఖచ్చితంగా ఉంటారు. అనేక మంది అనేక కోటి విద్యలు కోటి కొరకి. కనుక ఏదో ఒక విద్య నేర్చుకొని బతుకు గడపాలి. గడపకపోతే ఎట్లా, సోమర్తనంగా గడపాలి. కష్టపడకూడదు, శరీర కష్టం ఉండకూడదు, ఇంకా ఏ కష్టం ఉండకూడదు, అందరినీ కష్టపెట్టాలి. ఇది పరిస్థితి. ఎవరి లోకం వాళ్ళు. ఓం నమో నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.